నమస్తే పీపుల్. సో ఈరోజు పాట్రీ డే. సో ఈరోజు పాట్రీకి వెళ్తున్నాము. నేను నిన్న ఎగ్జామ్స్ అయిపోయాయి కంప్లీట్లీ, ఫైనల్లీ చాలా ప్రెషర్ తర్వాత ఇవాళ ఒకరోజు బ్రేక్ తీసుకుందాము అని చెప్పేసి పాట్రీకి వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటుండే యాక్చువల్లీ పాట్రీకి వెళ్ళాలి, లేదా ఇట్లా చిన్న చిన్న వర్క్షాప్స్ ఉంటాయి ఇక్కడ, పాట్రీవి, సెరమిక్వి, యోగావి అలా ఉంటాయి. సో ఫైనల్లీ టైం వచ్చింది ఈరోజు పాట్రీకి వెళ్దాము అని చెప్పేసి. సో ఐమ్ టూ ఎక్సైటెడ్. నేను అండ్ మా ఫ్రెండ్ వెళ్తున్నాము. కానీ ఏమైందంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి చాలా వాన, ఇక్కడ వాన, కానీ చాలా చెమటలు కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎలా వెళ్తామో ఏంటో, అసలు టైంకి రీచ్ అవుతామో లేదా తెలియదు. క్యాన్సిల్ చేద్దామంటే చేయరాదు, ఎందుకంటే ఆల్రెడీ మనీ పే చేస్తాం. సో ఎలా అయినా వెళ్ళాల్సిందే. టూ ఎక్సైటెడ్. చూపిస్తా ఈరోజు అంత ఏమవుతుందో. Where are you? Why are you going for this pottery workshop? This is a satisfactory thing. Okay. pottery మొత్తం మట్టితో మంచిగా, నాకు ఇల్లు చాలా నచ్చింది. పైకి వచ్చేటప్పుడు మొత్తం పాటరీ రిలేటెడ్ ఉండే అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా చాలా క్యూట్ ఉన్నాయి డెకర్ పీసెస్. ఇంకా ఇక్కడ ఇదంతా కూడా చాలా ఉన్నాయి. నాకు చాలా ఇంట్రెస్టెడ్ అనుకుంటా పాటరీ. సో ఇది ఎంత క్యూట్ మీరు అని. రీచ్ అయిపోయాము. ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎంత చిన్న 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 పీసెస్ అన్నీ కూడా చాలా ఉండే. Translate. I'm just explaining about this place. I felt छोटे pieces. yes. Are you excited? Very excited. Are you liking the place? Yeah, loving it. It's too aesthetic, no? సో ఇది వచ్చి ఫస్ట్ స్టెప్ అనమాట. మనం పాటరీ చేయాలి అని అంటే క్లే ప్రెప్ చేసుకోవడము. బేసికలీ మనము క్లేని అలా మౌల్డ్ చేస్తున్న కొద్దీ ఈ హోల్స్ అనేటివి ఏమి ఉండదు, ఐ మీన్ లైక్ ఎయిర్ బబుల్స్ ఏమి ఉండొద్దు అనమాట. సో అప్పుడు మనము నెక్స్ట్ లాస్ట్లో చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్, ఆ క్లేలో ఎలాంటి ఎయిర్ బబుల్స్ ఉండకుండా తీసుకొని చేయడం. సో అది చాలా బాగా అనిపించింది స్టెప్. కొంచెం సాటిస్ఫాక్షన్గా, అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ అంతా తీయండి అది ఇది అని అంటుండే అనమాట. ఆమె బాగా అనిపించింది. Video. Yes. Are you liking it? Yeah, loving it. It was too difficult, no? No. No, पहले में. हाँ. ఫస్ట్ టైం ముట్టుకున్నప్పుడు చాలా ఏంటిది అని అనిపించింది. తర్వాత చేస్తూ ఉంటే నచ్చింది. ఆమె మధ్యలో అనింది కూడా, మీ ఫ్రస్ట్రేషన్ అంతా తీయండి అని చెప్పేసి. సో బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే. ఫస్ట్ స్టెప్ డన్ అయిపోయింది. క్లేని ప్రిపేర్ చేసుకోవడము అని చెప్పింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోమని చెప్పారనమాట. ఇందులో ఏదైనా ఒకటి చేయవచ్చు అని చెప్పేసి. మా ఫ్రెండ్ ఇది తీసుకుంది జ్యువెలరీ కోసం, నాకేమో కొంచెం పూజకి రిలేటెడ్ కావాలి అని చెప్పేసి ఇలాంటివి చేస్తానని చెప్పాను. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో ఇక్కడ వచ్చేసి తను మెథడాలజీ చెప్తుండే అనమాట. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి కదా చేయడానికి. సో ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పేసింది, తర్వాత ఇప్పుడు నాకు చెప్పేశారనమాట. ఫస్ట్ స్టెప్ ఇలా మనము ఫ్లాట్గా అనుకోవాలి. నేను ఒక ట్రే లాంటివి చేద్దాము అని అనుకున్నాను. సో ఫస్ట్ ఫ్లాట్గా ట్రే లాగా అనుకొని దాని తర్వాత ఇలా చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత నేను చేసా డ్యాపింగ్ అదంతా చేసా. తర్వాత బాగుందా అని చెప్పేసి ఆ పక్కన అమ్మాయిని అడిగాను అనమాట. ఏంటేంటో చేసా, చాలా తంటాలు పడి మరి. తర్వాత ఇది కరెక్ట్ కాదు నువ్వు అనుకునే షేప్కి అని అంటే ఇంకా మళ్ళీ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ చేసి అప్పుడు ప్రాపర్గా వచ్చింది అని అన్నాక, సో దెన్ ఈ మ్యామ్ కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. తను అబ్జర్వ్ చేసింది క్లే కొంచెంలో వాటర్ ఎక్కువ ఉన్నాయి, క్లే ప్రాపర్గా లేదు, సో ఇంకొంచెం డ్రై అవ్వాలి క్లే అని చెప్పేసి అనింది అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకా థర్డ్ టైం చేశాక ఇంకా ఫైనల్లీ అప్పుడు బాగా వచ్చింది. బట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ చాలా నచ్చింది. కొత్తది ఏదో నేర్చుకుంటున్నా అనే ఉత్సాహం బాగుండే అనమాట.
సో, తర్వాత ఆ ట్రే అసలు దాన్నేమనాలి ఇప్పుడు అది ఇంకా ట్రే అవ్వలేదు. సరే ఆ పీస్ ఇంకా అవ్వని పీస్‌ని వాటర్ అండ్ స్పాంజ్‌తో కొంచెం సాఫ్ట్‌గా చేసుకోవాలి అని జెప్పారనమాట. సో, తర్వాత నెక్స్ట్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! అక్కడ అవి మౌల్డ్స్ అనమాట. ప్రాపర్‌గా మనము ప్రెస్ జేసుకుంటే అలా డిజైన్ అవుతదనమాట. తర్వాత ఇంక ఇలా మనము ప్రాపర్‌గా షేప్ జేసుకోవాలి. మనం అనుకున్న షేప్ ఏదైతే అనుకున్నామో నాకు కొంచెం లిటిల్ హైయట్ వస్తే చాలు అని జెప్పేసి చేసుకున్నాక అది పక్కకు పెట్టేసాం. తర్వాత ఇక్కడికొచ్చి తను నేర్పిస్తుండే అనమాట. యాక్చువల్లీ మేము అనుకున్న పాటరీలో 2 పీసెస్ చేపిస్తారు మాతో. సో, అది ఫస్ట్ పీస్, ఇది సెకండ్ పీస్. ఇక్కడ మగ్ ఎలా చేయాలి అని నేర్పించారనమాట ఫస్ట్. ఫస్ట్ తను చూపిచ్చింది. తర్వాత మాతో చేపిచ్చింది. సో, దట్ వాస్ ఫన్. అండ్ ఇంకా కొంచెం నాది డ్రై అయ్యే వరకి అలా అలా మా ఫ్రెండ్‌కి హెల్ప్ చేస్తూ అలా అలా టైమ్ పాస్ చేశామనమాట. కొంచెం డ్రై అవ్వాలి అని అన్నారనమాట ఆమె. నెక్స్ట్ ఇంకేమన్నా చేయాలి అని అంటే. సో, అలా అయిపోయింది. లాస్ట్‌లో ఇంకా మా ఫ్రెండ్‌ది కూడా అయిపోయి కంప్లీట్ చేసుకున్నాక ఇవి ఫైనల్ ప్రొడక్ట్స్. అంటే ఇవి వేరే వాళ్ళు చేసినవి అండ్ స్టార్టింగ్‌లో కనిపించినవి మావి అనమాట. ఇంకా అదంతా అయిపోయాక ఏదైనా తినాలి అని మా ఫ్రెండ్ అని అంటే ఇంకా మోమోస్ తినడానికి వెళ్ళాము. సో, యాహ్! అలా ఉండే అనమాట డే. చాలా రోజుల నుంచి అనుకుంటుండే అనమాట పాటరీకెళ్ళాలి ఐ వుడ్ లవ్ టు సీ ఆల్ దోస్ కమెంట్స్. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో. సో, మీ నుంచి ఆ లవ్ అండ్ సపోర్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆల్సో. ఓకే. బాయ్.